హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ స్టిల్ బేరిష్ గానే ఉందండి. ఈ రోజు వేయడం అయితే బుల్లిష్ క్యాండిల్ వేసింది, కానీ 1 డే టైం ఫ్రేమ్ లో మాత్రం బేరిష్ గానే ఉంది. బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి ఒకసారి. 1 అవర్ లో చూస్తే స్లైట్ బుల్లిష్ గా వెళ్ళింది. సో స్లైట్ బుల్లిష్ గా వెళ్ళినప్పుడు మనం ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్ కదా. స్వింగ్ లో అయితే కన్ఫర్మ్ గానే ఉంది. సో మనం ఏం చేస్తామండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ ఈ రోజు రెసిస్టెన్స్ జోన్ దగ్గర చాలా సేపు పోరాడింది. సో ఇది వెళితే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు. ఇది కదా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఫస్ట్ స్వింగ్ కాకుండా ఒకవేళ చాలా బుల్లిష్ గా ఉంది అంటే సెకండ్ స్వింగ్. సో అప్పుడు మనకి ఈ లెవెల్ వస్తుంది, అంతే కదండి. సో నేను ఫిబొనాచి తీసేస్తున్నాను, ఇవి కూడా తీసేస్తున్నాను. సో ఫస్ట్ స్వింగ్ కి ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ స్వింగ్ కి అంటే ఇది హై కింద తీసుకుంటే దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఇంతవరకు వెళుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. 160 పాయింట్స్ 170 పాయింట్స్ అంటే వెళ్ళడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుందండి మార్కెట్. చూసారా, 1 అవర్ టైం ఫ్రేమ్ లో లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో చూడండి, జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందనేది కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో మనం ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే ఇది స్టిల్ బేరిష్ గా ఉంది. సో ఇక్కడ మనం ఒక సినారియో గమనిస్తే ఇక్కడ బుల్లిష్ గా వెళ్ళింది, నెక్స్ట్ డే హ్యూజ్ రెడ్ క్యాండిల్, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ గా కనపడింది, నెక్స్ట్ డే ఫుల్ బేరిష్ క్యాండిల్. ఈ రోజు కూడా ఇక్కడ బుల్లిష్ గా కనపడింది. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం నేను చెప్పేది, ఇక్కడ ఫస్ట్ బుల్లిష్ గా కనపడింది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ విత్ హ్యూజ్ రెడ్ క్యాండిల్, ఇక్కడ కూడా బుల్లిష్ గా కనపడింది ప్రిఫరెన్స్ 1 లో. చూడండి ఒకసారి పెట్టి. సో నెక్స్ట్ డే హ్యూజ్ రెడ్ క్యాండిల్. సో ఈ రోజు కూడా ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ బుల్లిష్నెస్ చూపిస్తుంది. సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోండి, ఓకేనా. ఓకే, సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే చూడండి, ఇది కూడా సేమ్ అండి. హయ్యర్ లోసు హయ్యర్ హైస్, హయ్యర్ లోసు హయ్యర్ హైస్, హయ్యర్ లోసు హయ్యర్ హైస్. ఇది దీన్ని క్రాస్ చెయ్యకూడదు. క్రాస్ చేయకుండా ఉంటేనే ప్యాటర్న్ కరెక్ట్ గా వర్క్ అయినట్టు. ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఈ హైని గాని క్రాస్ చేసి పైకి వెళ్ళిందా మార్కెట్, రేపు ఎక్స్పైరీ కదండి, ఇంకా పైనే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్పైరీ ప్రకారం చూసుకోవాలి అంటే యాజ్ పర్ ద ఎక్స్పైరీ అయితే మార్కెట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మార్కెట్ ఈ మధ్యలో ఈ 0 జోన్ నుంచి 1 జోన్ మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా 0 జోన్ దాకా వెళ్ళి రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా ఈ జోన్ లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ 0 జోన్ కంటే పైన గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ కొంచెం కష్టం అండి. ఎందుకంటే అది కిందకి రావడానికి అవకాశం ఉంది యాక్చువల్ గా అయితే, బట్ ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేయాలి. ఈ హై ఏదైతే ఉందో లోయర్ హైస్ లో ఉన్న ఈ హై ఏదైతే ఉందో ఈ హైని మార్కెట్ రెస్పెక్ట్ చేయాలి. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. నిఫ్టీలో 15 మినిట్స్ లో ఎలా జరిగిందని చూద్దాము. ఫస్ట్ మనకి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉందండి. ఎస్, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఎవరైనా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. అప్ టు 2 క్యాండిల్స్ ఉంటాము. బట్ ఇది నెక్స్ట్ క్యాండిల్ లోనే 40 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది. మనం 40 పాయింట్స్ పెట్టుకుంటాం కదా నిఫ్టీలో, 40 పాయింట్స్ కూడా మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. సో పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో హ్యాపీగా ఈ క్యాండిల్ లోనే ఎంట్రీ ఇచ్చేసింది. యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం ఈ క్యాండిల్ లో ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చాయి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నేనేం చెప్పానండి, 15 మినిట్స్ లో ఎంట్రీ తీసుకుంటే ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి. అప్ టు 2 క్యాండిల్స్ 89 పాయింట్స్ అండి, అంటే 90 పాయింట్స్. మీకు ఇక్కడ ఏదైతే 40 స్టాప్ లాస్ కొట్టిందో స్టాప్ లాస్ పోను, మీరు ఇంకా 1% ప్రాఫిట్ లో ఉంటారు. 1:2 ఇచ్చిందండి ఇక్కడ. చాలా ఎక్సలెంట్ ఎంట్రీ. ఓకే, సో ఇది పైకి వెళ్ళింది. యాక్చువల్గా ఎంత వరకు వెళ్ళాలి యాజ్ పర్ ద టెక్నికల్స్ అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఇంత వరకు వెళ్ళాలి. ఓకే, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఇక్కడ బయలుదేరింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ లేదు అనుకోవద్దు, ఇక్కడ ఎంట్రీ ఉంది. యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఈ జోన్ లో రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాము. మళ్ళీ ఏం కావాలి మనకి, రెసిస్టెన్స్ జోన్ నుంచి రివర్స్ అయ్యి వెనక్కి వస్తున్నప్పుడు ఒక మంచి రెడ్ క్యాండిల్ కావాలి. ఈ క్యాండిల్ లో మనకి ఎంట్రీ ఇవ్వలేదు, ఇక్కడ లేదండి. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ ఎంట్రీ లేదు. బట్ ఈ క్యాండిల్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది ఒకసారి చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు రావాలి. యాక్చువల్ గా అయితే ఇది ఎక్కడ ఇచ్చింది, సపోర్ట్ జోన్ లో ఇచ్చింది ఎంట్రీ. బట్ 5 మినిట్స్ క్యాండిల్ లో అయితే ముందే ఇచ్చేసిందండి. యాక్చువల్ గా అయితే
ఇక్కడే ఇచ్చింది ఎంట్రీ, మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. బట్ 15 మినిట్స్ లో చూడమని నేను క్లియర్ గా చెప్పానండి, ఎందుకంటే కొంతమంది ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారు. సో మళ్ళీ నాకు ఇందులో కూడా మెసేజ్లు వస్తున్నాయండి. ఎలా అంటే సార్ ఫస్ట్ ఏమో 5 మినిట్స్ లో చేయమన్నారు, ఇప్పుడేమో 15 మినిట్స్ లో చేయమన్నారు, ట్రేడ్స్ తక్కువ వస్తున్నాయి. ఏమండి నేను ఏం చెప్పానంటే, ఎవరైతే 5 మినిట్స్ లో వాలటాలిటీని తట్టుకోలేక ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేసేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను 15 మినిట్స్ లో చేయమంటున్నాను. సో మీరు 5 మినిట్స్ లో మీకు కంఫర్టబుల్ గా ఉంది, మీరు చెయ్యగలుగుతున్నారు అంటే మీరు 5 మినిట్స్ లో చేసుకోవచ్చు. 5 మినిట్స్ లో నేను అందరినీ వచ్చేయమనలేదండి. ఎవరైతే ఓవర్ ట్రేడింగ్ చేసేస్తున్నారో, ట్రేడింగ్ అంటే ఎంట్రీస్ ఎక్కువ తీసేసుకుంటున్నారు, రోజుకి ఒక 30 ఎంట్రీలు 40 ఎంట్రీలు తీసేసుకుంటున్నారో అటువంటి వాళ్ళని మాత్రమే నేను 15 మినిట్స్ లో చేయండి, మీకు 2 to 3 ఎంట్రీస్ ఉంటాయి అంతే, హ్యాపీగా ఆరామ్సే మీ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్పానండి. అర్థమైందా? అంతే తప్ప అందరినీ నేను 15 మినిట్స్ లోకి వచ్చేయమలేదు. మీరు 5 మినిట్స్ లో కన్ఫర్మ్ గా మీకు కంఫర్టబుల్ గా చేసుకుంటున్నారు అంటే 5 మినిట్స్ లో చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోమండి, ఎందుకు సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఇక్కడ దెర్ ఇస్ నో ఎంట్రీ, బట్ సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు మాత్రం ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చింది, మనకి ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ 45 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. ఓకే, సో మీరు ఒకవేళ మీరు ఇంతవరకు వెయిట్ చేయకపోయినా 2 క్యాండిల్స్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా వెయిట్ చేస్తే మీ టార్గెట్ వచ్చిందండి. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు, దిస్ ఇస్ యువర్ టార్గెట్. 50 పాయింట్స్ వచ్చింది హ్యాపీగా ఆరామ్సే. సో ఇక్కడ మనకి 2:30 తర్వాత ట్రేడ్ చేయొద్దని చెప్పాను. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఇది కాలక్షేపమే చేసింది. ఎందుకు అంటే ఇది రెసిస్టెన్స్ జోన్ ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్. ఓకే, సో ఈ రోజు నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను కూడా చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి ట్రేడింగ్. టెక్నికల్స్ చాలా సూపర్ గా వర్క్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం బేరిష్ క్యాండిల్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఫస్ట్ క్యాండిల్ 90 పెట్టమంటున్నాను కాబట్టి 90 పాయింట్స్. ఈ క్యాండిల్ 90 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది అంటే 45 పాయింట్స్ మీకు ఆప్షన్స్ లో లాస్ వస్తుంది. బట్ ఈ క్యాండిల్ లో మాత్రం మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో. నేను ఈ లెవెల్ అనేది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నేను ఇక్కడ అప్డేట్ చేశానండి. ఈ లెవెల్ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోనే అప్డేట్ చేసేసాను. సో ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం. సో ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత కాదు, కంప్లీట్ అవ్వక ముందే నేను అప్డేట్ ఇచ్చాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ 190 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ కే వెళ్ళింది. వన్స్ ఒక్కసారి ఇది గ్రీన్ గా మారిన తర్వాత 15 మినిట్స్ లో 15 మినిట్స్ కాబట్టి ఓకే, సో ఇది ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. మీరు 120 పాయింట్స్ అండి, ఏం చెప్పాను 15 మినిట్స్ లో అయితే 120 పాయింట్స్. ఫస్ట్ క్యాండిల్ కి మాత్రమే 90 పాయింట్స్, నెక్స్ట్ క్యాండిల్ నుంచి 120 పాయింట్స్. సో 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ దీని తరువాత నెక్స్ట్ 2 క్యాండిల్స్ అని చెప్పాను, అంతే కదండి. 260 పాయింట్స్ వచ్చిందండి. ఇక్కడ ఏదైతే 90 పాయింట్స్ పట్టుకెళ్ళిందో ఇక్కడ 260 పాయింట్స్ ఇచ్చింది. చాలా చాలా ఎక్సలెంట్ అన్నమాట. సో ఇది రెసిస్టెన్స్ జోన్ ని దాటి ఇక్కడ కొంతసేపు కాలక్షేపం చేసింది. మనకి బేరిష్ ఎంట్రీ అయితే ఇక్కడ స్లైట్ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ పూర్తిగా బేరిష్ ఎంట్రీ కాదు ఇది యాక్చువల్ గా అయితే. సో ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే కదండి లెవెల్ ఉంది, లేదా ఈ స్వింగ్ తీసుకోవచ్చు. ఇది చిన్న స్వింగ్ కింద ఉందండి, ఇది తీసుకుంటాను అన్న నో ప్రాబ్లం. ఇది తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే సపోర్ట్ జోన్ లోకి వస్తుంది, ఇది తీసుకుంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వస్తుంది, అంతే తేడా అండి, ఏమీ లేదు. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఎంత పెట్టుకుంటామండి? 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 170 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి, మళ్ళీ సెకండ్ ఎంట్రీ పైకి వెళ్ళి సెకండ్ ఎంట్రీ ఇవ్వాలి అంటే చూడండి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది బుల్లిష్ ఎంట్రీ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఐదర్ ఇలా ఒక బుల్లిష్ క్యాండిల్ వేయాలి ఈఎంఐని క్రాస్ చేస్తూ ప్లస్ ఆర్ఎస్ఐని కూడా క్రాస్ చేస్తూ, లేదు బేరిష్ ఎంట్రీ ఇవ్వాలి అంటే వెళ్ళి ఈఎంఐని టచ్ చేసి ఒక మంచి బేరిష్ క్యాండిల్ పడాలి. ఇక్కడ మీరు మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు బేరిష్ సైడ్ కి. ఓకే, సో యాజ్ పర్ ద టెక్నికల్స్ అండి, మొత్తం టెక్నికల్స్ తో నడుస్తుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ దీని తర్వాత 180 పాయింట్స్ అండి. ఇదే కదా మన రెసిస్టెన్స్ జోన్, ఇదే కదండి. రెసిస్టెన్స్ జోన్ లో ఎగ్జిట్ అయిపోతాము. లేదు అంటే మీరు నెక్స్ట్ క్యాండిల్ ఉన్నా సరే 300 పాయింట్స్ 350 పాయింట్స్ అండి. సో 1:3 ఇచ్చింది ఈ ట్రేడ్ కూడా. అలా కాదండి, ఒక్కసారి 5 మినిట్స్ లో చూడండి. 5 మినిట్స్ లో మన సెటప్ తెలుసు కదండి. భూమ్ ఎంట్రీ, భూమ్
ఎంట్రీ బూమ్, ఎంట్రీ బూమ్, ఎంట్రీ బూమ్. అసలు ఇక్కడ ఎక్కడైనా మీరు రాంగ్ చేయడానికి అవకాశం ఉందా? మార్కెట్ క్లియర్ గా చెప్పింది, ప్రతి ట్రేడు చాలా క్లియర్ గా చెప్పింది. నేను వెళ్తున్నాను, నేను పైకి వెళ్తున్నాను, నేను కిందకి వెళ్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజు చార్ట్స్ మనతో మాట్లాడాయి. సో టెక్నికల్స్ ని ఫాలో అవ్వండి, హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.